తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీబీ వరంగల్ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఇంటింటికి ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీములను ప్రజలకు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి మంచి స్పందన వస్తుందని, తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనంటున్న జంగా రాఘవరెడ్డితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఆల్రెడీ ఈసీ గారు కూడా ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదల చేసిన నేపథ్యం కనపడింది. కానీ మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కూడా ప్రజల్లోకి సొచ్చుకోపోతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అయితే మాత్రం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నోటిఫికేషన్ విడుదలైన తెల్లారే ఇవాళ మహిళా సదస్సు పెట్టిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏ విధంగా ప్రజలలో బలం పుంజుకుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులతో ఏ విధంగా పోతుంది? ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎలక్షన్ల కోసము లేకపోతే ఓట్ల కోసమో ప్రజలలోకి పోదు. నిత్యం ప్రజలల్లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరూ తెలుసు, ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయలే రాహుల్ గాంధీ గారు. నిత్యం మీటింగ్లు పెడుతూ ప్రజలలోకి పోతూ ప్రజల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలవేసిన దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుంది, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన చేసే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగమే ప్రజలకు చేసే భాగమే పాదయాత్రలో భాగమే ప్రజలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామో ముందుగానే మేనిఫెస్టో ఇష్యూ చేసి ముందుగానే బహిరంగ సభ ద్వారా ఒక కార్డును ఇష్యూ చేసి ప్రజలకు సేవ చేసే దిశలో ముందుకు పోతుంది. అదే గ్యారంటీ కార్డు. ఆ గ్యారంటీ కార్డులో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నిత్యావసర సరసరుకులు ఏ విధంగా పెంచుతూ ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎందుకు తీర్చలేకపోతా ఉన్నారు, ఆర్థికంగా మానసికంగా వైద్య రకంగా విద్యా రకంగా ఎందుకు దూరం అవుతా ఉన్నారు ప్రజలు, దాని మీద ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవి చేస్తాం. ముఖ్యంగా మహిళలకు వాళ్ళ అకౌంట్లలో 2500 రూపాయలు వేస్తాం. ఎందుకంటే 2500 వేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, పేదరికం నుండి బయటపడుతుంది అనే లక్ష్యంతో ముందుకున్నాం. గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 420 రూపాయలకు మాత్రమే ఉండే. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1200 రూపాయలకు మారింది. అంటే ఒకటేసారి అంతగానం పెంచి ప్రజల మీద భారం మోపిండు. దానికోసం 500కే సిలిండర్ ధర ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉన్నది. ఉద్యోగాలు కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎన్నో రోజుల నుంచి ఇందిరమ్మ ఇండ్లు లేని ఇంకా కుటుంబాలు ఉన్నాయి. అదే విధంగా స్లమ్స్లలో ఇంకా వాళ్ళు గడుపుతున్న జీవనం దుర్భరంగా ఉంది. వాటిని బయటపడేయడం కోసం ఇంకా ఇందిరమ్మ ఇండ్ల ద్వారా అధికారంలోకి రాగానే ఎక్కడన్నా ఇల్లు కట్టుకోండి, 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి. ఆరోగ్యానికి దూరం అవుతా ఉన్నారు మీరు, చావే శరణం అవుతా ఉన్నది అనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చి ఇంకా రేషన్ కార్డు లేవు, ఇంకా పెన్షన్ లేవు, నిత్యావసర సరుకులు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 నిత్యావసర సరుకులు మేము ఇచ్చిన ఘనత మాకున్నది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ట్రీట్మెంట్ చేయించిన చరిత్ర మాకున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర మాకున్నది. ఇప్పుడు కూడా ఈ గ్యారెంటీ ద్వారా గతంలో కూడా పెన్షన్లు కూడా మీ అందరు తెలిసిన విషయంలో పెన్షన్లు కూడా ఈరోజు ఇవ్వలేదు. 7 సంవత్సరాలు అయితే ఒక్కరికన్నా పెన్షన్ ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చిన చరిత్ర మాకుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నేను గెలవగానే కూడా స్లమ్ ఏరియాలకు ప్రజలకు మాత్రము అనుకున్న సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తానని చెప్పి కూడా జంగా రాఘవరెడ్డి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కూడా ఇలా హామీ ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదైతే మొత్తానికైతే పశ్చిమ నియోజకవర్గాలకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీ అనుకోవచ్చు, జంగా రాఘవరెడ్డి సొంత హామీలు అని చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది.
ఉంది. ఇది మాత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాజా పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికైతే రేషన్ డీలర్ గా ఉన్న మంత్రి దయాకర్ రావు గాని, టెంట్ హౌస్ లో ఉన్న చీపు విప్పుగా వ్యవహరిస్తున్న వినయ్ భాస్కర్ కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినో చెప్పాలని చెప్పి కూడా జంగా రాఘవరెడ్డి ఒక సవాల్ విసిన పరిస్థితి కనపడుతుంది. ఇది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల సమరం అనుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్, తెలంగాణ.